హలో అందరికీ, ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిపోయింది వ్లాగ్స్ పెట్టి. డైలీ ఇంట్రో వీడియో తీసుకుంటున్నాను కానీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయట్లేదు. ఇవాళ ఈవినింగ్ అయిపోయింది, టైం కూడా 4 గంటలు అవుతుంది. కాసేపు పడుకొని లేచాను, సో అందుకే వాయిస్ డల్గా ఉంది. ఇంకా ఈవినింగ్ నుంచి డిన్నర్ టైం వరకు వ్లాగ్ కంటిన్యూ చేసి పోస్ట్ చేస్తాను. ఇవాళ నుంచి అయినా కంటిన్యూగా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 1 మంత్ నుంచి వీడియోస్ చేయలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. మీకు వీడియో తప్పకుండా నచ్చుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం. సో మా ఇంటి ముందు అయితే ఇట్లా ప్లేస్ ఉంటుంది. బంతిపూల మొక్కలు, మేము చెండు పూలు అంటాం వీటిని. ఇవి వేసాము కానీ అసలు ఎందుకో ఇవి ఇట్లా అయిపోతున్నాయి. ఇక్కడ లాస్ట్కి 2 ఉన్నాయి కదా, 2 మొక్కల్లో మాత్రం పూలు వచ్చాయి. ఇవన్నీ రావట్లేదు అసలు, అందుకని అమ్మని తీసేస్తుంది. అట్లనే గడ్డి బాగా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా మొక్కలు వేసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సో ఇదంతా క్లీన్ చేయించుకొని కొన్ని పార్ట్స్ కూడా ఆర్డర్ చేశాను. రేపు షూట్ చేస్తాను అది ఏం చేస్తాను అనేది. పీస్ఫుల్గా కావాలి అనుకుంటే కొంచెం గార్డెనింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది, సో అది చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా తీసేస్తుంది. అంతా క్లీన్ చేసేసాము. ఈ వీడియోలో ఎక్కువ నేనే కనిపించి నేనే మాట్లాడతాను ఇవాళ. సో ఏమీ అనుకోకండి, రేపటి నుంచి అయితే ఏం చేస్తాననేది చూపిస్తాను. వీడియో ఎప్పుడన్నా చేద్దాం అనుకుంటే ఏదో ఒక ఆటంకం ఉంటుంది. ఆఫ్టర్నూన్ పోయింది, ఆఫ్టర్నూన్ కాదు 11కి పోయింది మాకు పవర్, ఇంకా రాలేదు. టీ పెడుతున్నాను. అమ్మ రా అంటే అమ్మ క్లీన్ అయిపోవాలి పని అంతా, సో తను కంప్లీట్ చేసుకొని వస్తా అన్నారు. సో నేను టీ అయినా పెట్టేస్తాను, రాగానే ఇద్దరం తాగేస్తాము. మా అమ్మ వండే నాకు అసలు ఒక్క పని కూడా ఉండదు. అఫ్కోర్స్ ఏ అమ్మాయికైనా అంతే. అమ్మలు ఇంట్లో ఉంటే ఆరాంగా తిని పడుకుంటాము. టీ పెడతాను, పెట్టి మాట్లాడతాం. హాయ్ చెప్పుమా. ఈవిడే మా అమ్మగారు. అంటే వీళ్ళంతా సోషల్గా ఉండరు, ఎప్పుడు కెమెరా ముందుకు రారు కదా, నేనే కొత్త. వాళ్ళు ఇంకా చెప్పాలా. చూసారా, డోర్ తీస్తే ఇంత వెలుగుంది, డోర్ తీస్తే చీకటిమయం. టీ పెట్టేశాను. ఇంకా ఇంకేం పనులు ఉన్నాయి, నాకైతే ఏం పనులు లేవు. చెప్పాను కదా కొన్ని హెల్త్ రీజన్స్ అనేసి, సో దానికోసం ఒక 6 వీక్స్ లీవ్లో ఉన్నాను. టీ అయిపోయింది, తాగుతున్నాము. ఫుల్ డార్క్ అయిపోతుంది, పవర్ మాత్రం రావట్లేదు. వర్షం పడుతుంది బయట. చీకట్లోనే ఇంకా వంట చేసేస్తుందమ్మ. నైట్ పవర్ వస్తుందో రాదో అనేసి ముల్లంగి ఫ్రై చేస్తూ ఉన్నారు. ఇట్లా చేస్తాం మేము, మిర్చి ఆనియన్ వేసుకొని వేసేసుకొని పసుపు వేసి ఫ్రై చేసేసుకుంటాం. మీరు కూడా ముల్లంగి ఫ్రై ఇట్లనే చేసుకుంటారా? మీరు ఎలా చేసుకుంటారో కింద కమెంట్ చేయండి. ఇది మా ఇంటికి బ్యాక్ సైడ్. మేము బెంగళూరు వచ్చి 9 మంత్స్ అట్లా అవుతుంది అనుకుంటా. ఇంతసేపు పవర్ ఎప్పుడు పోలేదు. ఫస్ట్ టైం పొద్దున్న 11కి పోయింది, ఇంకా రాలేదు. నైట్ వస్తుందో రాదు ఏంటో. ఛార్జింగ్ అయిపోతుంది. నేను ఎప్పుడైనా వీడియో చేద్దాం అనుకుంటే ఏదో ఒకటి, నాకైనా ఇష్యూ ఉంటుంది, ఫోన్కైనా ఇష్యూ ఉంటుంది. ఛార్జింగ్ అయిపోయిద్దో ఏంటో మరి. అమ్మ ఉంటే ఇట్లా క్లీన్గా ఉంటుంది వెనకాల, లేకపోతే అక్కడ నీలగిరి చెట్టు ఉంది కదా, ఆకులన్నీ కింద పడతాయి. ఇక్కడ నేను డైలీ క్లీన్ చేయను, వీక్లీ 2 లేదా 1 చేస్తా. అమ్మ ఉంటే డైలీ మార్నింగ్ ఫస్ట్ ఇంటి ముందు ఇంటి వెనుక క్లీన్ చేసేసి మళ్ళీ పని చేసుకుంటారు ఇంట్లో.
ఇంకా మనకి ఇంకా అంత ఓపిక ఉండదు కాబట్టి చూసారా ఎంత క్లీన్గా ఉందో. అదే నేను అమ్మ లేనప్పుడు వీడియో చూస్తే అమ్మ ఇల్లు క్లీన్ చేసుకో అని కమెంట్ చేస్తారు కొంతమంది కింద. ఇంకా అంతే, నైట్కి రైస్ పెట్టేసుకుంటాము కరెంట్ లేదు కాబట్టి. ఫైనల్గా పవర్ అయితే వచ్చింది. ఒక్కసారిగా చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్టుంది. ఎంత టైం అసలు ఇంతసేపు అయితే ఎప్పుడు పోలేదు మాకు. 7:30 అయింది, ఇప్పుడు వచ్చింది. ఇంకా కొంచెం ఫ్రెష్ అవ్వాలి, చాలా టయర్డ్నెస్ లాగా అనిపిస్తుంది. ఒకే దగ్గర కూర్చున్నాను, పవర్ లేదని చెప్పి పడుకున్నాను. నిద్ర వస్తలేదు, కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇంకేం పని ఉంది ఈరోజు, ఏం లేదు. అంటే కొంచెం చాలా డేస్ నుంచి వీడియోస్ చేయట్లేదు. కొంచెం ఏమంటారు, మనకి ఒక్కొక్కసారి రీజన్ లేకుండానే మూడ్ ఆఫ్స్ అట్లా అవుతాయి కదా. సో కొంచెం మూడ్ బాగాలేదు, ఏదో మనసుకి కొంచెం అట్లా అనిపిస్తుంది. సో నేను అట్లా దానికోసం గార్డెనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను ఆ వీడియోస్, ఇంకా పెడతాను. అంటే అమెజాన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నాను కానీ ఏంటిది శాండ్, ఇంకా అట్లనే మొక్కలకి విత్తనాలు అవన్నీ. బట్ కొంచెం అంటే ఊరు వెళ్తామేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు బెంగళూరు నుంచి. ఒకవేళ వెళ్తానేమో చూసుకొని అన్నీ ఆర్డర్ చేసుకుంటాను. ఇక్కడే కొంచెం గార్డెనింగ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం కానీ ఓపిక ఉండదు. బట్ ఇప్పుడు ఫ్రీగానే ఉంటాను కదా, సో గార్డెనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదొక అప్డేట్. ఇంకా కర్రీ అయితే అమ్మ చూపించాను కదా మీకు, ముల్లంగి ఇది చేసింది ఫ్రై అనేసి. రైస్ ఒకటి పెట్టుకుంటే అయిపోయిద్ది. ఇంకా 7:30 కాబట్టి 9కి అట్లా రైస్ పెట్టుకుంటాము. ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. ఇంకా అంతే, టైం వచ్చేసి 7:50 అయిపోయింది. ఇట్లానే ఏముండదు వ్లాగ్స్ చేయడానికి. ఇంకా అమ్మ వచ్చింది, పని కూడా ఏం లేదు, పని చేస్తే చూపిద్దామంటే ఇంకా దట్టు పవర్ లేకుండే కదా. అప్పుడే ఇంకా అమ్మ క్యాండిల్స్, ఫోన్ టార్చ్ పెట్టుకొని చేసేసారు వర్క్. అంతే, ఇంకా రైస్ పెట్టుడు ఒక్కటే ఉంది. ఇంకా వీడియో కంటిన్యూ చేయలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.